క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు శుభోదయం. ప్రతిరోజు దేవుని స్వరంతో మన రోజును ప్రారంభించడం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ ప్రభాత మేల్కొలుపు అనే అనుదిన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈరోజు మరో అడుగు ముందుకు వేద్దాం. గత సందేశంలో మనం గాలి కొట్టుకుపోయే పొట్టు గురించి ధ్యానం చేసాం. పొట్టుకు బరువు ఉండదు, అందుకే దానికి స్థిరత్వం ఉండదని కూడా మనం అర్థం చేసుకున్నాం. అయితే ఈ పొట్టు ప్రయాణం చివరికి ఎక్కడికి చేరుకుంటుంది? లోకంలో మనం ఎన్ని ముసుగులు వేసుకున్నా, మరెంత నటించినా, పొట్టులాగా మనం జీవిస్తూ ఉంటే ఒకరోజు మనం అసలు స్వరూపంతో ఒకరి ముందు నిలబడాల్సి ఉంటుంది. ఆయనే సర్వోన్నతుడైన దేవుడు. ఈరోజు వాక్యం మనకు ఆ అంతిమ తీర్పు గురించి ఒక గంభీరమైన హెచ్చరికనిస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కాబట్టి తీర్పులో భక్తిహీనులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఈ వచనంలో నిలవరు అనే పదానికి ఆధ్యాత్మికంగా మరియు న్యాయపరంగా చాలా లోతైన అర్థం ఉంటుంది. లోకంలో మనం చూస్తూ ఉంటాం, కొందరు భక్తిహీనులు చాలా తెలివైన వారిగా, సమాజంలో గొప్ప హోదా ఉన్నవారిగా మనకు కనిపిస్తూ ఉంటారు. వారు దేవుని నియమాలను పట్టించుకోరు, నీతిని గౌరవించరు. అయినప్పటికీ వారు వర్ధిల్లుతున్నట్లు, అంటే డెవలప్ అవుతున్నట్లు మనకి కనిపిస్తూ ఉంటుంది, మనకు అనిపిస్తూ కూడా ఉంటుంది. కానీ దేవుని తీర్పు అనే గడియ వచ్చినప్పుడు వారు నిర్మించుకున్న ఈ సామ్రాజ్యం ఎందుకు పనికిరాదు, లేకపోతే అది అసలు కనిపించదు, కూలిపోతుంది. ఆ న్యాయ ఆస్థానం ముందు మనం ధైర్యంగా తల ఎత్తుకుని నిలబడుతున్నట్లు, అలా పొట్టులాగా వారి జీవితాన్ని నిర్మించుకున్న వారు తలెత్తుకుని నిలబడలేరు. ఎందుకంటే వారి జీవితం దేవుని వాక్యం అనే పునాది మీద లేదు. రెండవది, నీతిమంతుల సభ అంటే దేవుని బిడ్డల పవిత్ర సమూహం. పాపం చేస్తూ పశ్చాత్తాపం లేకుండా లోకంతో రాజీ పడేవారు ఆ సభలో చోటు సంపాదించుకోలేరు. ఇక్కడ పాపులు అంటే పాపాన్ని ప్రేమిస్తూ భక్తిని ఒక నటనగా మార్చుకున్నవారు అని అర్థం. వారు భక్తుల మధ్య ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో వారు ఆ సమూహానికి చెందినవారు కాదు. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం గమనిస్తే ఈ వాక్యం మనకు ఓ అర్థంలాగా కనిపిస్తుంది. నేడు చాలామంది జీవితాలు ప్రదర్శన కోసం సాగుతున్నాయి. చర్చికి వెళ్ళినప్పుడు ఒక ముసుగు, ఆఫీసులో ఉన్నప్పుడు మరొక ముసుగు, రహస్య జీవితంలో ఇంకొక ముసుగు. చర్చిలో మనం పాడే పాటలు, మనం చేసే ప్రార్థనలన్నీ కేవలం మనుషుల మెప్పు కోసం అయితే అది పొట్టు లాంటి భక్తే. మనం మనుషుల కళను కప్పవచ్చు, కానీ అంతరాత్మను, మన రహస్య ఆలోచనలు పరిశోధించగలిగే దేవుణ్ణి మోసం చేయలేం. ప్రియ మిత్రులారా, ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు లోపల ఎలా ఉన్నారో దేవునికి అలాగే కనిపిస్తున్నారా? లేక పైకి కనిపించే ఈ నటన మీ అసలు రూపాన్ని దాచిపెడుతుందా? తీర్పు దినాన మన డిగ్రీలు, మన పలుకుబడి మనల్ని కాపాడలేవు. కేవలం మన నిజాయితీ మాత్రమే, మన మనస్సాక్షి కాపాడుకున్న విధానం మాత్రమే మనల్ని నిలబడుతుంది. లోకపు పోకడల వెనక పరిగెడుతూ అందరూ అలాగే చేస్తున్నారు కదా అని మన నీతిని అమ్ముకోవడం, నీతిమంతుల సభలో చోటును కోల్పోవడమే అవుతుంది. లోకం మనల్ని ఎంతగా పొగిడినా దేవుని తీర్పులో మనం నిలబడలేకపోతే ఆ పొగడ్తలన్నీ వ్యర్థమే. ప్రియ ఆత్మీయ స్నేహితులారా, తీర్పు అనేది మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు మనకు ఇస్తున్న ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఉదయం మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని న్యాయస్థానం ముందు మనం నిలబడాల్సి వస్తే, మన హృదయంలో ఉన్న రహస్యాలు ఆ వెలుగులో బయటపడినప్పుడు మనం ధైర్యంగా, ప్రభువా నేను నీ వాక్యం ప్రకారం బతికాను అని చెప్పగలమా? కాబట్టి నటనను వదిలేద్దాం, మన ముసుగులను తీసి పక్కన పెడదాం. దేవుని పాదాల దగ్గర విరిగి నలిగిన హృదయంతో నిజాయితీగా బ్రతుకుదాం. అప్పుడే మనం ఆ నీతిమంతుల సభలో తలెత్తుకుని నిలబడగలం. ప్రార్థన చేసుకుందామా? న్యాయాధిపతివైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయం మా కళ్ళు తెరిపించినందుకు వందనాలు. మాలో ఉన్న నటనను, కపటాన్ని, పైకి కనిపించే వేషధారణను తీసివేయడానికి మాకు సహాయం చేయండి. లోకపు పోకడలకు మేము లొంగిపోకుండా మీ నీతి నందు స్థిరంగా ఉండేలాగా సహాయం చేయండి. తీర్పు దినాన మేము మీ ముందు ధైర్యంగా నిలబడేలాగా మా జీవితాలను ఇప్పుడే సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. మేము కేవలం మాటల భక్తులుగా కాకుండా క్రియల్లో మీ బిడ్డలుగా ఉండే కృపను దయచేయండి. ఈ రోజంతా నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు చిత్తమైతే రేపటి ఉదయం మరో శక్తివంతమైన సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. రోజంతా దేవుని స్వరాన్ని అనుభవించడానికి ఉపయోగపడే ఈ సందేశాన్ని ఇతరులకు షేర్ చేయడం మరొకండి. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక.